నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కాలం చేసిన అద్భుతం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తాయండి. మరైతే ఇప్పుడు మనము కథలోకి వెళ్ళిపోదాము. రూప తన తండ్రి మూలుగుల శబ్దం విని గుమ్మం నుంచి బయటకు వచ్చిందల్లా ఒక్కసారిగా ఆగిపోయింది. రూప, త్వరగా రా, ఏమైంది? అకస్మాత్తుగా ఎందుకలా ఆగిపోయావు అన్నాడు సంజయ్. వెంటనే రూప, నేను ఈ పని చెయ్యలేను సంజయ్, నేను నీతో పాటు రాలేను, నన్ను వదిలేయి అనగానే సంజయ్, అలా అనొద్దు రూప, మనల్ని ఎవరైనా చూడకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అన్నాడు. వెంటనే రూప కళ్ళల్లోంచి ధారాపాతంగా కన్నీళ్లు కారడం ప్రారంభించాయి. రూప, ఏమైంది? ఎందుకీ కన్నీళ్లు? ఏదో ఒకటి చెప్పు అని సంజయ్ అనగానే, నన్ను క్షమించు సంజయ్, దయచేసి నా గురించి ఆలోచించొద్దు. నేనిలా నా తల్లిదండ్రుల్ని మోసం చేసి నీతో పాటు వచ్చేయలేను, నా మనస్సాక్షి నన్ను నిందిస్తుంది అంటూ ఏడుస్తూనే ఉంది. రూప కన్నీళ్లు చూడగానే తన పరిస్థితి చూసి సంజయ్ ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. సంజయ్ చాలా ప్రయత్నించాడు, రూపకి చాలా వివరించి చెప్పాడు. కానీ రూప ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి సిద్ధంగా లేదు. నేను ఈరోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి సిద్ధంగా లేను, ఇక నుంచి నువ్వు నా జీవితం నుంచి వెళ్ళిపో, వీలైతే నన్ను మర్చిపో అని చెబుతూ సంజయ్తో వెళ్ళడానికి నిరాకరించింది రూప. రూప, అలా అనొద్దు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఒక్కసారి మన పెళ్లి జరిగిపోయిందో అంతా సవ్యంగా సాగుతుంది అంటూ సంజయ్ గట్టిగా అన్నాడు. వెంటనే రూప, నీకు మా అమ్మ గురించి తెలియదు, ఆవిడ ఈ పెళ్లిని అస్సలు అంగీకరించదు. మా నాన్న ఇప్పుడు మంచంలో ఉన్నారు, ఆయన్ని వదిలేసి ఇంత నిస్సహాయ స్థితిలో నా సుఖం నేను చూసుకోలేను. నా ఈ నిర్ణయం వల్ల నా ఇద్దరు చెల్లెళ్ల భవిష్యత్తు నాశనమైపోతుంది. నేను అంత పెద్ద పాపం చెయ్యలేను. నువ్వు నన్ను మర్చిపోయి నీ జీవితంలో ముందుకు సాగు, ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని చెప్పగానే సంజయ్, నువ్వు చెబుతున్నంత సులభం కాదు రూపా, నేను నిన్ను మర్చిపోవడం. నన్ను తీసుకెళ్ళిపోమ్మని, నన్ను పెళ్లి చేసుకోమని పట్టుపట్టింది నువ్వే. నీ కోరిక ప్రకారమే కదా నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, నిన్ను తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ఇప్పుడు నువ్వు రానని మొండికేస్తే ఎలాగా అని మాట్లాడుతూ ఉన్నప్పుడు సంజయ్ కళ్ళ నుంచి కూడా నీళ్లు కారడం మొదలయ్యాయి. వెంటనే రూప, నేను చాలా నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాను సంజయ్, నా నిస్సహాయతను అర్థం చేసుకొని నన్ను మర్చిపోవడానికి ప్రయత్నించు అని చెప్పి రూప వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది. ప్రభాకర్ గారి గదిలో నుంచి అప్పుడప్పుడు దగ్గు శబ్దం వినిపిస్తూ ఉంది. తండ్రి మూలుగుల శబ్దం విని రూప వచ్చి తండ్రి దగ్గరే కూర్చుంది. ప్రభాకర్ గారు ఈ రోజు జరగబోతున్న సంఘటనని ముందే ఊహించుండొచ్చు, అందుకే ఆయన మెలకుగానే ఉన్నారు. నాన్న, మీరింకా నిద్రపోలేదా అని రూప అడగగానే, నాకు ఈ రోజు ఎందుకో నిద్ర పట్టలేదమ్మా అన్నారు ఆయన. వెంటనే రూప, నాన్న, మీకేదైనా కావాలా? మీరెందుకు నిద్రపోలేదు? ఏదైనా ఇబ్బందిగా ఉందా అని అడగగానే, రూప, నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? నువ్వు నాతో ఏదైనా బాధని పంచుకోవాలి అని అనుకుంటే నిస్సందేహంగా నువ్వు నాతో ఏదైనా పంచుకోవచ్చు అన్నారు ఆయన. వెంటనే ఒక్కసారిగా ఆ మాటలకి రూప మనసు చివుక్కుమంది. ప్రభాకర్ గారికి కూడా రూప, సంజయ్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అన్న విషయం తెలుసు. రూప, సంజయ్ ఈ రోజు ఇంటి నుంచి పారిపోతున్నారు అన్న విషయం ప్రభాకర్ గారికి ఆల్రెడీ అర్థమైంది. ప్రభాకర్ గారికి కూడా సంజయ్ అంటే చాలా ఇష్టం. కానీ విమల గారికి మాత్రం సంజయ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. వెంటనే ప్రభాకర్ గారు, నన్ను క్షమించు రూప, నా వల్లే నీ సంతోషాలన్నీ దూరం అయిపోతున్నాయి. నీకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి బదులుగా నేను నీకు భారంగా మారాను అని చెబుతూ ఉన్నప్పుడు ప్రభాకర్ గారి కళ్ళ నుంచి నీళ్లు కారడం కూడా మొదలుపెట్టాయి. నాన్న, మీరే నా ఆనందం, మీరు ఆరోగ్యంగా ఉంటే నాకు అంతకంటే సంతోషం లేదు అంటూ రూప పొంగి వస్తున్న దుఃఖాన్ని
ఆపుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తూ చెప్పింది. సంజయ్ ఎంత మంచివాడో విమల గారు కూడా అర్థం చేసుకోవాలని ప్రభాకర్ గారు కోరుకుంటున్నారు. సంజయ్ నిజమైన ప్రేమికుడు మాత్రమే కాదు, మంచి మనసున్న వ్యక్తి కూడా. అతని మనసు చిన్నపిల్లల మనసు కంటే స్వచ్ఛమైంది. పెద్దవాళ్ళని చాలా గౌరవిస్తాడు. విమల గారు సంజయ్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారా అని ఆలోచించడం మొదలు పెట్టారు ప్రభాకర్ గారు. సంజయ్ మంచితనం, మర్యాద, నిజాయితీ ప్రభాకర్ గారికి చాలా నచ్చింది. రూపా సంజయ్ల మధ్య ప్రేమ పెరుగుతూ ఉన్నప్పుడు అది గమనించిన ప్రభాకర్ గారు చాలా సంతోషించారు. రూపకి సంజయ్ లాంటి మంచివాడు భర్తగా దొరకాలని ఆయన చాలా కోరుకున్నారు. ఏదో ఒక రోజు విమల గారు కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనురాగాన్ని అర్థం చేసుకుంటారు అని ఆయన అనుకున్నారు. కానీ ఏ దేవుడు వాళ్ళని శిక్షిస్తున్నాడో తెలియదు. ఈ రోజు ప్రభాకర్ గారు ఆరోగ్యంగా ఉండుంటే ఖచ్చితంగా తన కూతురి కోరికను తీర్చే ప్రయత్నమే చేసేవారు. కుటుంబ కలహాల కారణంగా బీపీ పెరగడం వల్ల ప్రభాకర్ గారు పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు. వెంటనే రూప, నాన్న, జరిగిన దాన్ని దేన్ని మార్చలేము, మీరు బాధపడకండి, ఇక మీదట అంతా బాగానే జరుగుతుంది, త్వరలోనే పరిస్థితులన్నింటినీ నేను చక్కబెడతాను అని చెప్పింది రూప. ప్రభాకర్ గారి ఆరోగ్య పరిస్థితుల వల్ల విమల గారు రూప ఇంకా సంజయ్ల ప్రేమని అర్థం చేసుకోని కారణంగా రూప సంజయ్లు ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలని భావించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ రూప గుమ్మం దాటగానే ప్రభాకర్ గారి మూలుగర శబ్దం విని తన అడుగులక్కడే ఆగిపోయాయి. ఇంత స్వార్థంగా నేను ఎలా ఆలోచించాను? మా నాన్నెప్పుడు నా ఆనందాన్నే కోరుకునేవారు. నా సంతోషం కోసమే ఆయన పోరాడుతూ ఉండేవారు. ఈ రోజు ఇలాంటి నిస్సహాయ స్థితిలో నా తండ్రిని వదిలేసి నా సుఖం నేను చూసుకోవాలా అని ఆలోచించి వెనక్కి వచ్చేసింది రూప. నాన్న, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, మీరు కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ప్రయత్నించండి అని చెప్పి ప్రభాకర్ గారికి బెడ్షీట్ కప్పి రూప టెర్రస్ మీదకి వెళ్ళిపోయింది. నా సంతోషం గురించి ఆలోచించి నేను ఎంత పెద్ద నిర్ణయం తీసుకోబోయాను. నా ఈ నిర్ణయం వల్ల ఎంతమంది నష్టపోయి ఉండేవారో. ఈ రోజు నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయి ఉండుంటే మా అమ్మ పరిస్థితి ఏమై ఉండేది? ఒకవైపు నాన్న ఆరోగ్యం బాగోలేదు, ఇంకోవైపు ఇద్దరు చెల్లెళ్ల భవిష్యత్తు, కుటుంబ గౌరవం, ఇవన్నీ నా చేతుల్లోనే ఉన్నాయి. నా అజ్ఞానం వల్ల వాళ్ళ భవిష్యత్తు కూడా నాశనం అయిపోయి ఉండేది. అయితే సంజయ్ సంగతి ఏమిటి? నాతో పాటు తను కూడా ఎంతో బాధని అనుభవిస్తున్నాడు. ఆ బాధని అనుభవించడానికి తను చేసిన తప్పేమిటి అని ఆలోచిస్తూనే సంజయ్ ఆలోచన రాగానే రూప వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. రూప చాలా అందంగా ఉంటుంది. తన వయసు ఇప్పుడు 22 మాత్రమే. తనని ఎవ్వరు చూసినా సరే తన అందానికి ఆకర్షితులవుతారు. రూపకి తన తల్లిదండ్రులతో పాటు తనకంటే 3 ఏళ్లు చిన్నవాళ్లైన ఇద్దరు చెల్లెళ్ళున్నారు. ఈ విషయాలన్నీ ఆలోచించుకుంటూనే రూప నిద్రలోకి జారుకుంది. ఉదయాన్నే తల్లి విమల గారు, రూపా, రూపా, ఎక్కడికి వెళ్ళావు అంటూ అరుస్తున్న అరుపుల శబ్దం విని కళ్ళు తెరిచింది రూప. వెంటనే గబగబా మొహం కడుక్కొని కిందకొచ్చింది. అమ్మా, పొద్దు పొద్దున్నే ఎందుకిలా అరుస్తున్నావు అని రూప అడగగానే, ఆ విషయం పక్కన పెట్టు, నీ కళ్ళు ఎందుకింత ఎర్రగా అయ్యాయి? నువ్వు రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదా అని విమలాగారు అడగగానే, లేదమ్మా, కంట్లో ఏదో పడింది, నేను కళ్ళని నలపడంతో ఎర్రగా మారిపోయాయి అంటూ రూప అబద్ధం చెప్పేసింది. సరే అయితే ఒక్క విషయం చెప్తాను విను. ఆకాష్ ఈ రోజు నిన్ను చూసుకోవడానికి రాబోతున్నాడు. నువ్వు తొందరగా స్నానం చేసి రెడీ అవ్వు. మొన్న సంక్రాంతికి కొన్న కొత్త డ్రెస్ ఉంది కదా, అది వేసుకో, అది నీకు చాలా బాగుంటుంది అని విమల గారు అనగానే, రూప, అమ్మా, ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు? నా గురించి నీకు బాగా తెలుసు అని అనగానే విమల గారు అరుస్తూ, అవును, నీ గురించి నాకు బాగా తెలుసు. నీకు ఆ సంజయ్ అంటే ఇష్టం అని కూడా తెలుసు. కనీసం సొంత ఇల్లు కూడా లేనివాడు, తల్లిదండ్రులు లేనివాడు ఆ టీచర్ ఉద్యోగం చేసి ఎంత సంపాదిస్తాడు? తన వెనకాల ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా ఏమిటి? మీ నాన్న ఎంత సంపాదించాడో తను కూడా అంతే సంపాదిస్తాడు. వాడిని పెళ్లి చేసుకుంటే నీ బ్రతుకు ఇప్పుడు ఎలా ఉందో ఆ తర్వాత కూడా అలాగే ఉంటుంది. సరైన ఆహారం, సరైన బట్టలు కూడా ఉండవు అనగానే రూప, అమ్మా,
నువ్వు పదే పదే నాన్నను ఎందుకు అవమానిస్తున్నావు? ఇవన్నీ నాకు అస్సలు నచ్చవని నీకు తెలుసు కదా. నీ ఇష్టాయిష్టాల కోసం నా జీవితం ఎందుకు నాశనం చేస్తావు అని రూప అనగానే విమల గారు కోపంగా, ఈ ఆకాష్ మన చుట్టాలబ్బాయే, చూడ్డానికి చాలా బాగుంటాడు, ఇల్లు కూడా చాలా బాగుంది, పెద్ద వ్యాపారం కూడా చేస్తూ ఉంటాడు. నువ్వు ఆకాష్ని పెళ్లి చేసుకుంటే నువ్వు ధనవంతుల ఇంటికి కోడలైపోతావు. అలా అయితే నీ చెల్లెళ్ళిద్దరి భవిష్యత్తు కూడా బాగుపడుతుంది, తనే అన్ని చూసుకుంటాను అని చెప్పాడట. అని చెప్పగానే రూప, అమ్మా, ఆల్రెడీ పెళ్ళయ్యి విడాకులు తీసుకున్న వ్యక్తిని నీ కూతురుకిచ్చి పెళ్లి చేస్తున్నాను అన్న బాధ నీకు లేదా? నేను కష్టపడి సంపాదించి నా చెల్లెళ్ళ జీవితాన్ని మెరుగుపరుస్తాను. నీకు చదువు లేకపోవడం వల్ల ఎలాంటి ఉద్యోగము సంపాదించలేక నాన్నగారికి వైద్యానికి అయ్యే ఖర్చుల కోసం క్రమక్రమంగా మన నగలన్నీ అమ్మేశాము. ఇప్పుడు తొందరలోనే నేను ఇంకా చెల్లెళ్ళిద్దరు కూడా సంపాదించడం మొదలు పెడతాము. నాన్న మునుపటిలాగా ఆరోగ్యవంతంగా తయారవుతారు అంటూ రూప తన తల్లిని ఒప్పించేందుకు ప్రయత్నించింది. రూప, నీ తప్పుడు హామీలతో జీవితం నడవదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను రూప. ఆకాష్ నీ బాధ్యతలన్నీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఈ పెళ్లికి ఓకే చెప్పు. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మన కుటుంబ బాధ్యతలు కూడా తను తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు అని చెప్పగానే రూప, అమ్మా, మన ఇంట్లో డబ్బులకి కొరతగా ఉంది కాబట్టి నువ్వు నాకు ఈ పెళ్లి చెయ్యాలి అని అనుకుంటున్నావు. కానీ నువ్వు అసలు ఏమీ బాధపడొద్దు. నేను త్వరలోనే మంచి ఉద్యోగం వెతుక్కుంటాను. అప్పటి వరకు నేను ట్యూషన్స్ చెప్పి సంపాదించిన డబ్బులతోనే మనం బ్రతుకుదాము. కొన్ని రోజులు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఆ తర్వాత అంతా సెట్ అయిపోతుందమ్మా అంటూ రూప విమల గారిని ఒప్పించడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంది. కానీ విమల గారు మాత్రం రూప మాటల్ని వినే పరిస్థితుల్లోనే లేరు. రూప, నువ్వు నేను చెప్పినట్టు విని తీరాల్సిందే. నువ్వు చెప్పినట్టు వింటే మన బ్రతుకులు ఇంకా అధ్వానంగా తయారవుతాయి. నువ్వు ఆ సంజయ్ని పెళ్లి చేసుకోవడానికి నేను అస్సలు ఒప్పుకోను అనగానే రూప, అమ్మా, నేను సంజయ్ని పెళ్లి చేసుకుంటానని నువ్వు భయపడుతున్నావేమో. నేను అలా చెయ్యను. నేను అస్సలు పెళ్లే చేసుకోను. ఇది నా నిర్ణయం అని చెప్పి రూప గబగబా తన గదిలోకి వెళ్ళిపోయి మంచం మీద పడుకుని ఏడవడం ప్రారంభించింది. కాసేపయ్యాక లేచి స్నానం చేసి రెడీ అవ్వడం మొదలుపెట్టింది. తన కళ్ళల్లో ఏదో నిర్ణయానికి సంబంధించిన మెరుపు కనిపించింది. అప్పుడే విమల గారు రూప గదిలోకి వచ్చి, రూపా, నువ్వు ఈ వైట్ డ్రెస్ వేసుకుని ఎక్కడికి వెళుతున్నావు? నేను నిన్ను మొన్న సంక్రాంతికి తెచ్చిన బ్లూ డ్రెస్ వేసుకోమన్నాను కదా. అయినా సరే ఈ వైట్ డ్రెస్ కూడా నీకు బాగానే ఉంది అని చెప్పగానే రూప తన తల్లి మాటలు ఏవి పట్టించుకోకుండా షెల్ఫ్లోంచి తన సర్టిఫికెట్లున్న ఫైల్ తీసి తన కాలేజీ ప్రిన్సిపల్ని కలవడానికి బయలుదేరింది. రూపా, నువ్వెక్కడికి వెళుతున్నావు? ఆ అబ్బాయి వాళ్ళు సాయంత్రానికల్లా వచ్చేస్తానని చెప్పారు. వాళ్ళకి నేను ఇప్పుడేం సమాధానం చెప్పాలి అని విమల గారు అరుస్తూనే ఉన్నారు. కానీ రూప మాత్రం స్కూటీ తాళాలు తీసుకుని స్కూటీ మీద తన కాలేజీ ప్రిన్సిపల్ని ఉద్యోగం కోసం అడగడానికని బయలుదేరింది. కాలేజీకి చేరుకున్న తర్వాత రూప నేరుగా తన ప్రిన్సిపల్ మేడంని కలవడానికి వెళ్ళింది. నేను లోపలికి రావచ్చా మేడం అని రూప అడగగానే, హాయ్ రూప, రారా కూర్చో అని ప్రిన్సిపల్ గారు అన్నారు. మేడం, మీరు నాకు ఫోన్ చేశారు కదా, ఈ కాలేజీలో ఒక పోస్ట్ ఖాళీగా ఉందని చెప్పారు కదా, ఆ విషయం గురించే మాట్లాడడానికి వచ్చాను అని చెప్పగానే ప్రిన్సిపల్ మేడం, రా రూప, కూర్చో. మీ నాన్నగారి గురించి తెలిసింది, ఆయన ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది అని అడగగానే రూప, ఇంకా ఆయన ఆరోగ్యంలో మెరుగుదల ఏమీ లేదు మేడం, టైం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. మా నాన్నగారి వైద్యానికి చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి, దానివల్ల నేను చదువు కూడా మానేద్దామని ఆలోచిస్తున్నాను అనగానే ప్రిన్సిపల్ మేడం, రమ్య నీ సమస్య గురించి చెప్పింది. బీకామ్ అకౌంట్స్ టీచర్ అకస్మాత్తుగా ఉద్యోగం మానేశారు. అందుకే కాలేజీలో అకౌంట్స్లో నువ్వే టాపర్వి కదా, ఈ ఉద్యోగం నీకే ఇవ్వాలి అని అనుకుంటున్నాను. నువ్వు ఇక్కడే చదువుకుంటూ ఈ ఉద్యోగం కూడా చేసుకోవచ్చు. నువ్వు ఈ ఉద్యోగంలో జాయిన్ అయితే మీ అక్క చెల్లెళ్ళ చదువులకి ఎలాంటి ఆటంకము ఉండదు. అంతేకాకుండా ఈ సంవత్సరం మీ కాలేజీ ఫీజులన్నింటినీ కూడా నేను మాఫీ చేద్దామని అనుకుంటున్నాను. మీ ఇబ్బందుల గురించి తెలుసుకున్నప్పుడే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పగానే రూప రెండు చేతులు జోడించి ప్రిన్సిపల్ మేడంకి నమస్కరించి, మేడం, మీరు నా సమస్యని చాలా తేలిగ్గా పరిష్కరించేశారు,
చాలా చాలా ధన్యవాదాలు. నేనిప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. ఈరోజు మీరు నాకు దేవుడి కంటే ఎక్కువగా కనిపిస్తున్నారు" అంటూ కృతజ్ఞతలు చెప్పింది రూప. వెంటనే ప్రిన్సిపల్ మేడం "మీరెప్పటినుంచి క్లాసెస్ తీసుకుంటారు?" అంటూ రూపనడిగింది. వెంటనే రూప "మేడం, నేను ఈ రోజు నుంచే క్లాసులు మొదలు పెడతాను" అని చెప్పింది. వెంటనే ప్రిన్సిపల్ మేడం "ఈ లెటర్ తీసుకెళ్ళి విద్యా మేడంకివ్వండి. ఆవిడ మీకంతా వివరించి చెబుతారు" అని చెప్పారు. ఈరోజు రూప మనసులోంచి ఒక పెద్ద భారమే తొలగిపోయింది. క్లాస్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉంది. రూప కాలేజీ క్యాంటీన్‌లో బెంచ్ మీద కూర్చుంది. కాలేజీలో టైం దొరికినప్పుడల్లా సంజయ్‌తో కలిసి అక్కడికొచ్చి కూర్చునేది రూప. సంజయ్ రూపకి సూపర్ సీనియరు. కాలేజీలో చదువు పూర్తయ్యాక అక్కడే అకౌంట్స్ చెప్పడానికి లెక్చరర్‌గా జాయిన్ అయ్యాడు. ఆ విషయం గుర్తుకు రాగానే భగవంతుడా! ఉద్యోగం వచ్చిందన్న ఆనందంలో నేను ఈ విషయాన్ని ఎలా మర్చిపోయాను? సంజయ్ ఉద్యోగం మానేశాడా? ఇప్పుడు అదే ఉద్యోగం నాకొచ్చింది. అయినా సంజయ్ ఉద్యోగం ఎందుకు మానేశాడు? నా మీద కోపంతో ఊరు విడిచి గాని వెళ్ళిపోలేదు కదా! అన్న ఆలోచన రాగానే రూప కళ్ళు తడవడం మొదలుపెట్టాయి. అప్పుడు ఎవరో వెనక నుంచి రూప భుజం మీద చెయ్యి వేశారు. వెనక్కి తిరిగి చూసేసరికి సంజయ్ అక్కడున్నాడు. రూపని చూడగానే కలవడానికొచ్చాడు. "నువ్వు కాలేజీకి రావడం చూసి నిన్నే కలవడానికొచ్చాను రూపా" అంటూ సంజయ్ చెప్పగానే "ప్రిన్సిపల్ మేడం నాకు ఫోన్ చేశారు. ప్రిన్సిపల్ మేడం నన్ను అకౌంట్స్ లెక్చరర్ ఉద్యోగానికి పిలిచారు. అకౌంట్స్ లెక్చరర్ పోస్టు ఖాళీగా ఉందని ఆవిడ చెప్పారు" అని చెప్పగానే సంజయ్ "కంగ్రాచ్యులేషన్స్, ఇది చాలా మంచి విషయం" అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. వెంటనే రూప సంజయ్ కళ్ళల్లోకి చూస్తూ "ఆ పోస్ట్ నీదే కదా? నువ్వసలు ఆ ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశావు?" అని అడిగింది. వెంటనే సంజయ్ "2 రోజుల క్రితమే నాకొక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూకి కాల్ వచ్చింది. నేను ఆ ఇంటర్వ్యూని కూడా అటెండ్ అయ్యాను. నిన్ననే అక్కడి నుంచి నాకు తిరిగి కాల్ కూడా వచ్చింది. నేను సెలెక్ట్ అయ్యానని. అందుకే నేను ఈ ఉద్యోగాన్ని వదిలేశాను" అంటూ అటు ఇటు చూస్తూ అన్నాడు సంజయ్. సంజయ్ నిజం దాచడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. రూపని కంటికి రెప్పలా చూసుకోలేనేమోనని సంజయ్ చాలా భయపడుతున్నాడు. కొంత సమయం తర్వాత సంజయ్ మాట్లాడుతూ "రాత్రి ఏం జరిగిందో దాని గురించి నేను నీతో మాట్లాడాలి అని అనుకోవడం లేదు. నీ మనసులో ఏముందో నాకు తెలియదు. అయితే నా ప్రాణం ఉన్నంత వరకు నేను నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. ఈ విషయమే చెప్పడానికొచ్చాను. నేనిక బయలుదేరుతున్నాను. నేను నీ ప్రతి నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాను. నిన్ను ఏ విధంగానూ నేను ఇబ్బంది పెట్టను. నీకెదురుపడి నిన్ను బాధ పెట్టను. నీకేదైనా సహాయం కావాలంటే మాత్రం ఖచ్చితంగా నీకే ఇబ్బంది లేకపోతే నాకు తెలియజేయి" అని చెప్పి సంజయ్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. తన బాధని, కన్నీళ్ళని చూపించి రూపని ఇంకా ఇంకా బాధ పెట్టాలి అని అనుకోలేదు సంజయ్. సంజయ్ కళ్ళల్లో కూడా కన్నీళ్లు కారడం రూప గమనించింది. అప్పుడే క్లాస్ బెల్ మోగింది. రూప లేచి క్లాస్ రూమ్‌లోకి వెళ్ళిపోయింది. ఆ తరువాత సంజయ్ ప్రిన్సిపల్ మేడం రూమ్‌లోకి వెళ్ళాడు. "మేడం, నేను రూప కోసమే ఉద్యోగం వదిలేశాను అని రూపతో మీరస్సలు చెప్పకండి. నేను తనకి, తన చెల్లెళ్ళకి ఈ సంవత్సరం ఫీజు కూడా కట్టాను అన్న విషయం కూడా మీరు తనతో చెప్పొద్దు. ఆమె చాలా ఆత్మగౌరవం ఉన్న అమ్మాయి. ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎవరి సహాయమూ తీసుకోదు" అని చెప్పగానే ప్రిన్సిపల్ మేడం "తన గురించి నాకు కూడా తెలుసు. మీరు దీని గురించి ఏమీ బాధపడకండి. నేను తనతో ఏమీ చెప్పను" అన్నారు. సంజయ్ రూప కోసమే తన ఉద్యోగాన్ని వదిలేశాడు. ఎందుకంటే రూప చాలా అమాయకురాలు. తన ఉద్యోగం కోసం అక్కడ, ఇక్కడ తిరిగితే తన అమాయకత్వాన్ని ఎవరైనా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇప్పటికే తను చాలా ఇబ్బందుల్లో ఉంది. ఇంట్లో తన కోసం తనకి డబుల్ వయసున్న వ్యక్తితో పెళ్లి చేయాలని పెళ్లి సంబంధాలు చూస్తుంది వాళ్ళమ్మ. తన తల్లి విమలా గారు ఆ సంబంధం ఎలాగైనా రూపకి చేసేయాలని చాలా తొందరపడుతుంది. రూప తండ్రి అనారోగ్యం పాలైనప్పటి నుంచి రూప పిల్లలకి ట్యూషన్లు చెప్పడం కూడా ప్రారంభించింది. తన కుటుంబ ఖర్చుల కోసం రూప చాలా కష్టపడుతుంది. ఆ మధ్య వయస్కుడైన ఆకాష్‌ని పెళ్లి చేసుకోవడం రూపకి అస్సలు ఇష్టం లేదు. అనుకున్నట్టుగానే ఆకాష్ వాళ్ళు రూపని చూడడానికొచ్చారు. విమలా గారికి ఆకాష్ అందంగా కనిపించడం మొదలుపెట్టాడు.
విమల గారికి ఆకాష్ చాలా నచ్చాడు. ఎలాగైనా ఈ పెళ్లి చేసేస్తే తమ సమస్యలు తీరిపోతాయి అని ఆవిడ అనుకుంటూ ఉంది. విమల గారు రూప ఇంకా రాకపోవడంతో రూపకి పదే పదే కాల్ చేస్తున్నారు, కానీ రూప ఫోన్ మాత్రం ఎత్తడం లేదు. తను ఫోన్ బ్యాగ్ లో పెట్టేసుకుని ఉంది. రూప కోసం ఆ సంబంధాన్ని తీసుకొచ్చిన విమల గారి అక్క కాత్యాయని గారు విమల గారితో, నీ కూతురు లక్షణాలు అసలు ఏమీ బాగోలేదే విమల. సాయంత్రం అయిపోయింది, తన నుంచి ఎలాంటి వార్త లేదు. తను ప్రేమించిన వాడితో ఎవరితోనైనా పారిపోయి ఉండుండొచ్చు. నేను తన కోసం ఎంత కష్టపడి ఇంత మంచి సంబంధాన్ని తీసుకొచ్చానో, ఈ సంబంధం గనక తను చేసుకుంటే మీ జీవితమే మారిపోయి ఉండుండేది అని మాట్లాడుతూ ఉండగానే రూప ఇంటికొచ్చింది. ఇంటికొస్తూ ఉండగానే ఆకాష్ రూపని చూశాడు. చూడగానే ఆకాష్కి రూప నచ్చింది. వెంటనే విమల గారు, మన రూపకి కేవలం 22 ఇతన్ని చూస్తేనేమో దగ్గర దగ్గర 40 నుంచి 50 దాకా వయసు ఉన్నట్టుంది అనగానే విమల గారి అక్క, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు నువ్వు? పూర్వకాలంలో కూడా ఇలాంటి వివాహాలు జరిగేవి. 15-20 ఏళ్ల వయసు తేడా అంటే అది పెద్ద తేడా ఏమీ కాదు అని చెప్పారు. విమల గారి తల్లి ప్రేమ ఎక్కడికి పోయిందో తెలియదు. తన అక్క మాటలే తన మనసు మీద ప్రభావం చూపించడం మొదలుపెట్టాయి. ఇక రూపకి ఆకాష్తో నిశ్చితార్థ కార్యక్రమాలు కూడా ప్రారంభించేసింది ఆవిడ. అదంతా చూసి రూప చెలించిపోయింది. త్వరగా వచ్చి ఆ సామాన్లన్నీ తీసి దూరంగా విసిరి కొట్టింది. రూప ఉగ్ర రూపాన్ని చూసి విమల గారు భయపడిపోయారు. వెంటనే విమల గారి అక్క కాత్యాయిని, విమల, ఆడపిల్లల్ని ఎలా పెంచాలో నీకు తెలియదా? ఏంటి దురుసు ప్రవర్తన? ఇంటికొచ్చిన వాళ్ళని ఇలా నేను అవమానించేది అనగానే విమల గారు రూప చెంపని చెళ్ళుమనిపించారు. తను మీ పెద్దమ్మ, నీ మంచి కోసమే ఇదంతా చేస్తుంది. తను నీకు తల్లి లాంటిది. అందుకే నీ కోసం ఇంత మంచి సంబంధం తెచ్చింది. తను మన కుటుంబ కష్టాలు తీరడం కోసమే ఆలోచిస్తుంది. ఆకాష్కి చాలా ఆస్తిపాస్తులున్నాయి. ఎవ్వరో తెలియని వాళ్ళు అనుభవించడం కంటే నువ్వే అనుభవిస్తే మంచిదని తను నీకు ఈ సంబంధం సెట్ చేయాలని చూస్తూ ఉంటే నువ్వు ఇలా ప్రవర్తిస్తావా అంటూ విమల గారు కూతురికి ఈ పెళ్లి చేసేస్తే తమ కష్టాలన్నీ తమ నుంచి దూరం అయిపోతాయని, ఇక విలాసవంతంగా బ్రతకొచ్చు అని, ధ్రువ జీవితం ఏమైపోయినా పర్వాలేదు అని ఆవిడ అనుకుంటుంది. వెంటనే రూప, అమ్మా, నువ్వు ఒక తల్లివే. స్వయంగా కూతుర్ల జీవితాన్ని కన్న తల్లివై ఉండి నువ్వు నాశనం చేస్తావా? నీ కూతురు జీవితం నాశనం అయిపోతే నీకు ఆనందం లభిస్తుందా? అలా వచ్చే డబ్బుతో నువ్వు సంతోషంగా ఉండగలవా? ఈ ఆకాష్ తన భార్యని చంపేసి ఇప్పుడు నాతో పెళ్లికి సిద్ధమయ్యాడు. మనతో విడాకులు తీసుకుని విడిపోయాను అని చెప్పారు. కానీ తన భార్యని చంపేశాడు అనేదే నిజం. రేపు నన్ను కూడా తనని చంపేస్తే అని అడగగానే విమల గారు కాసేపు మౌనంగా కూర్చున్నారు. బహుశా తను తన తప్పును గుర్తించడం ప్రారంభించినట్టున్నారు. వెంటనే కాత్యాయని, విమల, నీ కూతురు మాటలన్నీ వినడానికి నా దగ్గర సమయం లేదు. నువ్వు అవునను కాదను నీ నిర్ణయం చెప్పేసేయి. ఇంత మంచి సంబంధం చెడగొట్టుకొని ఏడవాలనుకుంటే ఏడువు అని మాట్లాడుతూ ఉండగానే విమల గారు కూతురు మాటలకి పశ్చాత్తాపడుతూ, అక్క, నీకు కూతుళ్ళు లేరు. ఇక నా బాధ నీకెలా తెలుస్తుంది? డబ్బు కాశపడి నా కూతురు జీవితాన్ని నేను బలివ్వాలి అని అనుకున్నాను. అబ్బాయి ఎలాంటి వాడో తెలుసుకోకుండానే నేను ఈ పెళ్లికి సిద్ధపడ్డాను. అది నువ్వు చెప్పిన మాటలు విని. కానీ ఇప్పుడు అలా జరగదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మాకు ఎలాంటిది ఈ సంబంధం వద్దు అంటూ విమల గారు తన అక్క కాత్యాయనిని వెళ్ళిపోమని చెప్పారు. కూతురు మాటలకి నాకు బుద్ధొచ్చింది. నేను మిమ్మల్ని అవమానించక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనగానే కాత్యాయని గారు, నీ కూతురు నీ మనసుని ప్రభావితం చేసేస్తుంది. నువ్వు బాగా ఆలోచించుకొని ఏదో ఒక నిర్ణయం తీసుకో అని చెప్పగానే, అక్క, నువ్వు ముందు నా ఇంటి నుంచి బయలుదేరు. నువ్వు ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి విమల గారు ఆకాష్ కాత్యాయిని బయటకు వెళ్ళిపోగానే తలుపులు మూసేశారు. కూతుర్ని కౌగులించుకుని, నన్ను క్షమించు రూపా, స్వయంగా నా సొంత కూతురు జీవితాన్ని నేను నాశనం చేయాలని చూశాను. నా కూతురు జీవితాన్ని నేనే స్వయంగా కష్టాల పాలు చేయాలి అని అనుకున్నాను అంటూ విమల గారు ఏడవడం మొదలుపెట్టారు. అమ్మా, నువ్వు ఏడవద్దు. అంతా బాగానే జరిగింది కదా. ఇప్పుడు మనకి ఎలాంటి నష్టమూ కలగలేదు కదా. అయినా ముందే నువ్వు మీ అక్క మాటలు విని నాన్నతో గొడవ పెట్టుకోకుండా ఉండుంటే నాన్న ఈరోజు మంచాన పడుండేవారు కాదు అని మాట్లాడుతూనే, ఇంట్లో ఇంత గొడవ జరుగుతూ ఉంటే నాన్న మౌనంగా ఎందుకున్నారు? నాన్న గదిలో నుంచి ఎలాంటి శబ్దమూ రావడం లేదు.
అంటూ రూప పరిగెత్తుకుంటూ ప్రభాకర్ గారి గదిలోకి వెళ్ళింది. ప్రభాకర్ గారిని మంచం మీద నుంచి లేపడానికి ప్రయత్నించింది. ఆయన అయినా సరే ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. రూపకి ఎంతో అనుమానం వచ్చింది. అమ్మా, ఏం జరిగింది? నిజం చెప్పు. నాన్నకసలు ఈ సంఘటనలు జరిగిన దగ్గర నుంచి అసలు నిద్రే పట్టడం లేదు. రాత్రిపూట కూడా ఆయన మెలకుగానే ఉన్నారు. కానీ ఈరోజు ఎందుకిలా స్పృహ లేనట్టుగా నిద్రపోతున్నారు అని అడిగినప్పుడు విమలా గారు రూపతో, అమ్మ రూప, నన్ను క్షమించమ్మా. ఇవాళ ఆచారాల సమయంలో ఎలాంటి ఆటంకము కలగకుండా ఉండేందుకు, మీ నాన్న నువ్వు కలిసి ఎలాంటి గొడవ చేయకుండా ఉండేందుకే మీ నాన్నకి జ్యూస్లో నిద్ర మాత్రలు కల్పించాను. దయచేసి నన్ను క్షమించండి. మా అక్క చెప్పడం వల్లే నేను ఇదంతా చేశాను అని ఏడవడం మొదలుపెట్టారు విమలా గారు. అమ్మా, ఇవన్నీ మర్చిపో. ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో ఆ విషయాలన్నీ ఒక పీడకలలాగా మర్చిపోదాం. రేపటి నుంచి మనం మన కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. నాకు కూడా మా కాలేజీలోనే ఉద్యోగం వచ్చింది. చెల్లెళ్ళ కాలేజీ ఫీజు, నా కాలేజీ ఫీజు కూడా మాఫీ చేసేశారు అని ఆనందంగా చెప్పింది రూప. తర్వాత రోజు నుంచి రూప కాలేజీకి వెళ్ళడం మొదలుపెట్టింది. రోజు విమలా గారు ప్రభాకర్ గారిని ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి తీసుకెళ్లడం కూడా మొదలుపెట్టారు. సమయం కూడా వేగంగా నడుస్తూ ఉంది. అలా 5 ఏళ్లు గడిచిపోయాయి. రూప ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఆ ఇంటర్వ్యూలో రూప సెలెక్ట్ అయిపోయింది. రూప చెల్లెళ్ళిద్దరి చదువులు కూడా పూర్తయ్యాయి. ప్రభాకర్ గారి ఆరోగ్యం కూడా మెల్లమెల్లగా కుదుట పడుతూ వచ్చింది. ఆయన పూర్తిగా మామూలు అవ్వలేదు కానీ చాలా వరకు కోలుకున్నారు. రూప రోజు కాలేజీలో టీచింగ్కి వెళ్ళినప్పుడు క్యాంటీన్లో అదే బెంచ్ మీద కూర్చుని సంజయ్నే గుర్తు చేసుకుంటూ కొన్ని క్షణాలు గడిపేది. పరిస్థితులన్నీ చక్కపడ్డాక ఇక ఇప్పటికైనా పెళ్లి చేసుకోమని రూపని విమలా గారు పదే పదే అడుగుతూ ఉన్నారు. కానీ రూప ప్రతిసారి నిరాకరిస్తూనే వచ్చింది. సంజయ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్న విషయం రూపకి ఇప్పటికీ తెలియదు. రూప కిటికీ దగ్గరే నిలబడి తన చెల్లెల కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ రోజు ఒక 2 కళ్ళు తననే చూస్తున్నాయేమో అన్న విషయం తనకి తెలియదు. రూప పదే పదే సంజయ్ గురించే ఆలోచిస్తూ ఉంది. బహుశా తన ఇంటికి కొంత దూరంలో కారులో కూర్చుని తనని చూస్తున్నది సంజయే అనే విషయం రూపకి తెలియదు. సంజయ్ నల్ల కళ్ళద్దాలు, బ్లూ కలర్ సూటు వేసుకొని హీరోలా కనిపిస్తున్నాడు. పాత సంజయ్కి ఇప్పటి సంజయ్కి కొంచెం కూడా పొంతన లేదు. రూప ఒక్కసారిగా చూడగానే సంజయ్ని గుర్తుపట్టలేకపోయింది. కానీ ఎవరో తెలిసిన వ్యక్తిలా అనిపించడం ప్రారంభించారు. సంజయ్ చాలాసేపటి నుంచి రూపనే చూస్తూ ఉన్నాడు. ఆ కారులో కూర్చున్న వ్యక్తి చాలా సేపటి నుంచి తననే గమనిస్తూ ఉన్నాడు అనే విషయం చాలాసేపు చూసిన తర్వాత రూపకి కూడా అర్థమైపోయింది. తను గబగబా కిటికీ మూసేసి లోపలికి వెళ్ళిపోయింది. రూప కోసం కాలేజీలో ఉద్యోగం వదులుకున్న తర్వాత సంజయ్ ఉద్యోగం కోసం చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాడు. కానీ ఎక్కడా ఉద్యోగం పొందలేకపోయాడు. తనకి తల్లిదండ్రులు కానీ, నా అనుకునే వాళ్ళు కానీ ఎవ్వరూ లేకపోవడంతో ఒంటరిగా జీవిస్తూ, పిల్లలకి ట్యూషన్లు చెబుతూ ఆ డబ్బులతోనే చాలా రోజులు బ్రతికాడు. ఒకరోజు జరిగిన అనుకోని సంఘటన సంజయ్ జీవితాన్నే మార్చేసింది. ఒకరోజు సంజయ్ ఇంటర్వ్యూకి వెడుతూ దారిలో హైవే మీద నిలబడి బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడే ఒక పెద్ద అదుపు తప్పిన కారు సిగ్నల్ని క్రాస్ చేసి మరో కారుని ఢీకొట్టి వేగంగా వెళ్ళిపోయింది. కారులో ప్రయాణిస్తున్న దంపతులకి తీవ్రంగా గాయాలయ్యాయి. జనాలు మాత్రం యాక్సిడెంట్ అయిన చోట నిలబడి ఆ యాక్సిడెంట్ అయిన వాళ్ళని వీడియోలు తీసుకోవడం, అక్కడ సెల్ఫీలు దిగడంతో నిమగ్నమైపోయారు. సంజయ్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి, మీకు కొంచెం కూడా సిగ్గనిపించడం లేదా? అవతల పక్క వాళ్ళు ప్రాణాలతో పోరాడుతూ ఉంటే మీరు వీడియోలు సెల్ఫీలు దిగే పనులలో నిమగ్నమై ఉన్నారా అంటూ సంజయ్ వాళ్ళని అంబులెన్స్కి కాల్ చేసి వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వాళ్ళ పరిస్థితి విషమంగా ఉందని, ఆపరేషన్ చేయాల్సి వస్తుందని, డబ్బులు లేకుండా వైద్యం చెయ్యమని డాక్టర్లు చెప్పారు. సంజయ్ ఎంత బతిమాలినా కూడా వాళ్ళు చాలా గొప్పవాళ్లలా ఉన్నారు, వాళ్ళకి స్పృహ వచ్చిన తర్వాత డబ్బులు కట్టేస్తారు అని డాక్టర్ల కాళ్ళ వేళ్ళ పడినా కూడా డాక్టర్లు అందుకు సిద్ధంగా లేరు. వెంటనే ఆపరేషన్ చేయాల్సిందే అని, డబ్బు కడితేనే ఆపరేషన్ చేస్తామని వైద్యులు చెప్పారు. వాళ్ళిద్దరి ప్రాణాలు ఎలాగైనా కాపాడాలని సంజయ్ తను కూడబెట్టిన డబ్బంతా డాక్టర్కి ఇచ్చాడు.
మీరు ఆపరేషన్ని ప్రారంభించండి, మిగతా డబ్బులు నేను ఎలాగోలాగా అరేంజ్ చేస్తాను అని చెప్పి సంజయ్ తెలిసిన వాళ్ళందరి దగ్గర అప్పులు చేసి తన తల్లి జ్ఞాపకంగా దాచుకున్న కొద్దిపాటి నగలను కూడా తాకట్టు పెట్టేసి డబ్బు తీసుకొచ్చి వాళ్ళకి ఆపరేషన్ చేపించాడు. వాళ్ళిద్దరూ స్పృహలోకి రావడం కోసం సంజయ్ హాస్పిటల్ బయటే ఎదురు చూస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ 3 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చారు అన్న వార్త తెలియగానే వెంటనే వెళ్ళి సంజయ్ వాళ్ళని కలుసుకున్నాడు. వాళ్ళ బ్యాగులు, పర్సులు, మొబైలులు అన్నింటినీ వాళ్ళకి అందజేశాడు. అమ్మా, మీ వాళ్ళెవ్వరికీ నేను తెలియజేయలేకపోయాను. ఎందుకంటే మీ ఫోన్లు పాడైపోయాయి. అవి ఓపెన్ అవ్వడం లేదు అని చెప్పినప్పుడు ఆవిడ, నా పేరు పార్వతి. ఈయన నా భర్త విష్ణు. మాకు బంధువులు గాని, స్నేహితులు గాని, చుట్టాలు గాని ఎవ్వరూ లేరు. మేమిద్దరం ఒంటరిగానే జీవిస్తున్నాము. మీ పేరేంటి అని అడిగినప్పుడు సంజయ్, నా పేరు సంజయ్ అండి అని చెప్పగానే, మా ప్రాణాలు కాపాడినందుకు నీకు చాలా చాలా ధన్యవాదాలు బాబు అని చెప్పారు పార్వతి గారు. నేను కాదమ్మా మీ ప్రాణాలు కాపాడింది, ఆ పైనున్న దేవుడే మీ ప్రాణాలు కాపాడాడు. నాకేమీ మీ ధన్యవాదాలు అవసరం లేదు. కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవడం బాధ్యత గల పౌరుడి లక్షణం అని చెప్పగానే, మీరేం చేస్తారండి అని అడిగారు పార్వతి గారు. నేను ప్రస్తుతానికి నిరుద్యోగినమ్మా, ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నాను. మొన్న ఉదయాన్నే ఇంటర్వ్యూకి వెళుతున్నప్పుడే మీకు యాక్సిడెంట్ అవ్వడం చూసి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను అని మాట్లాడుతూ ఉండగానే అప్పుడే డాక్టర్ వచ్చారు. మీరు చాలా అదృష్టవంతులండి. ఈ సంజయ్ సమయానికి మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకొచ్చాడు. మీ ఆపరేషన్ ఖర్చులు మొత్తం తనే భరించాడు. ఆ రోజు సంజయ్ గనక లేకపోయి ఉంటే మీరు ప్రాణాలతో ఉండేవారే కాదు అని చెప్పినప్పుడు విష్ణు గారు డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత సంజయ్కి 2 చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పారు. ఆ తర్వాత ఆయన తన పర్సులోంచి ఏటీఎం కార్డు తీయమని చెప్పి సంజయ్కి చెప్పి ఏటీఎం కార్డ్ పాస్వర్డ్ చెప్పి మీరు నాకు ట్రీట్మెంట్కి ఖర్చు చేసిన డబ్బంతా డ్రా చేసి తీసుకురమ్మని చెప్పారు. వెంటనే సంజయ్, నేనెవరో మీకు తెలీదు, అలాంటప్పుడు మీ ఏటీఎం పాస్వర్డ్ని నాకెందుకు చెబుతున్నారు, నన్ను మీరు ఎలా నమ్మగలుగుతారు అనగానే విష్ణు గారు, మేమెవరో మీకు తెలియదు, అయినప్పటికీ నువ్వు మా కోసం నీ సొంత డబ్బులు ఖర్చు చేసి మమ్మల్ని బ్రతికించావు. మేమిప్పుడు బ్రతికి ఉండుండకపోతే ఆ డబ్బులన్నీ ఎవరికి దక్కేవో తెలియదు. మేము నీకంటే ఇంకా ఎవరిని నమ్మగలం? మేము విశ్రాంతి తీసుకుంటూ ఉంటాము, నువ్వు వెళ్ళి డబ్బులు డ్రా చేసి తీసుకురా అని చెప్పారు. ఆ తర్వాత పార్వతి గారిని, విష్ణు గారిని డాక్టర్ డిశ్చార్జ్ చేసినప్పుడు సంజయ్ స్వయంగా వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకెళ్లాడు. వాళ్ళ పెద్ద బంగ్లా చూసి సంజయ్ ఆశ్చర్యపోయాడు. ఆ బంగ్లాకి పైన ఒక 15 ఏళ్ల కుర్రాడి ఫోటో ఉంది. వెంటనే పార్వతి గారు, ఆ భగవంతుడు మా కొడుకుని మా నుంచి దూరం చేసేశాడు. మా కొడుకు గనక బ్రతికుండుంటే ఈ రోజు తను కూడా నీ వయసులోనే ఉండేవాడు, తను నీలాగే ఉండేవాడు అని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. సంజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు విష్ణు గారు సంజయ్ని వెనక్కి పిలిచి, సంజయ్, ఇది నా ఆఫీస్ కార్డు, రేపొచ్చి ఆఫీస్లో నన్ను కలువు అంటూ చెప్పారు. వెంటనే సంజయ్ ఆశ్చర్యపోయాడు. వారం రోజుల క్రితం తను ఏదైతే కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి రెడీ అయ్యాడో, అక్కడ నిలబడున్నాడో అదే ఆ కంపెనీ కార్డు. ఆ సంఘటనతోనే సంజయ్ జీవితం మొత్తం మారిపోయింది. ఆ కంపెనీకి సంజయ్ ఎండి అయిపోయాడు. ఈ 5 ఏళ్లలో సంజయ్ రూపని కలవలేదు, కానీ రూపని దూరం నుంచే గమనిస్తూ ఉండేవాడు. ఏదో ఒక రూపంలో రూపకి సహాయం చేసేవాడు. రూప రీసెంట్గా ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఆ ఇంటర్వ్యూ కూడా సంజయ్ అరేంజ్ చేశాడు. రూప చెల్లెళ్ళిద్దరికీ కూడా సంజయ్ ఈ రోజు ఉద్యోగాలు ఇప్పించాడు. ఈ 5 ఏళ్లలో రూప కూడా సంజయ్నే తలుచుకుంటూ బాధపడుతూ ఉండేది, కానీ అందరి ముందు తన భావాల్ని వ్యక్తపరిచేది కాదు. అప్పుడే డోర్ బెల్ మోగింది. విమల గారు తలుపు తెరిచి చూడగానే తన చిన్న కూతుళ్ళిద్దరూ తనని కౌగిలించుకొని, మా ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయమ్మా అంటూ చెప్పారు. విమల గారు, నాకు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. నా 3 కూతుళ్ళ గురించి ఇక నాకు చింత లేదు. ముగ్గురు తమ కాళ్ళ మీద తమ నిలబడున్నారు అని మాట్లాడుతూ రూపతో, రూపా, నువ్వింకా ఎంతకాలం అలా మూడులా ఉండిపోతావు? ఇప్పటికైనా నువ్వు పెళ్లి చేసుకో రూపా అని చెప్పింది. రూప మాత్రం తన తల్లి మాటలకి ఏమీ స్పందించలేదు. తను ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. కిటికీ దగ్గరే నిలబడి
సంజయ్ జ్ఞాపకాల్లో మునిగిపోయింది. విమలా గారి కళ్ళల్లోంచి కూడా కన్నీళ్లు కారడం మొదలయ్యాయి. నేను చేసిన తప్పుల కారణంగానే నా కూతురు ఇప్పుడు శిక్ష అనుభవిస్తోంది. సంజయ్ ఎక్కడున్నాడో తెలిస్తే అతనికి క్షమాపణలు చెప్పి రూపకి సంజయ్కి పెళ్లి చేసేదాన్ని. ఇప్పుడు సంజయ్ ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలియదు. తనని ఎలా పట్టుకోవడం, ఎలా రూప ముందుకు తీసుకురావడం, రూప జీవితాన్ని ఎలా బాగు చేయడం అని ఆవిడ ఆలోచిస్తూనే ఉంది. అలాగే 2-3 నెలలు గడిచిపోయాయి. ఒక ఆదివారం డోర్ బెల్ మోగింది. పెళ్లిళ్ల పేరయ్య తలుపెదురుగా నిలబడున్నారు. విమల గారు 3 కూతుళ్ళకి ఆయన మంచి మంచి సంబంధాలు తీసుకొచ్చాడు. విమల గారు ఎంతో కష్టపడి రూపని పెళ్లి కొప్పించారు. రూప కూడా తన చెల్లెళ్ళకొచ్చిన మంచి మంచి సంబంధాలు మిస్ అయిపోతాయేమోనని, తన వల్ల తన చెల్లెళ్ళ జీవితం నాశనం అవుతుందేమోనని బలవంతంగా ఆ పెళ్లికి అంగీకరించక తప్పలేదు. కానీ రూపకి మాత్రం పదే పదే సంజయే గుర్తుకొస్తున్నాడు. సంజయ్ అసలు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలీదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో కూడా తెలీదు. కానీ రూపకి మాత్రం నమ్మకం ఉంది. సంజయ్ తన కోసమే ఎప్పటికీ ఎదురు చూస్తూ ఉంటాడని. ఈ పెళ్లి జరిగేలోపే తనని కలుస్తాడేమోనని తను ఆశపడుతుంది. కానీ తను ఏమీ చెయ్యలేని పరిస్థితి. తను రోజు సంజయ్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. రూప ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది. రూప స్టేజ్ మీదకి రాగానే ఒక్కసారిగా లైట్లన్నీ ఆఫ్ అయిపోయాయి. చుట్టూ చీకటి. రూపకేమీ కనిపించడం లేదు. చిన్నగా క్యాండిల్ లైట్స్ వెలుగుతున్నాయి. ఆ వెలుతురులో ఎదురుగా చూసేసరికి సంజయ్ మోకాళ్ల మీద నిలబడి చేతిలో రింగు పట్టుకుని ఉన్నాడు. అలా సంజయ్ని తన ఎదురుగా చూసిన రూప ఆనందానికి అవధులే లేవు. ఇన్నాళ్ల తన కల ఫలించినందుకు రూపకి ఆనందంతో కన్నీళ్లు కారుతున్నాయి. విమల గారు, ప్రభాకర్ గారు, రూప ఇద్దరు చెల్లెళ్ళు కలిసి ఇదంతా ప్లాన్ చేశారు. రూపకి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తన ప్రేమని వదులుకున్న రూపకి 5 ఏళ్ల తర్వాత తన ప్రేమ మళ్ళీ తిరిగి దొరికింది. చాలా ప్రశ్నలకి కాలమే సమాధానం చెబుతుంది. భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి న్యాయం చేస్తాడు అని అందరూ అంటారు కదా. ఈ రోజు రూప విషయంలో కూడా అదే జరిగింది. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.